ఎన్నట్టుకున్నా ఆడవిళ్ళకి పెండ్లి చేసి ఓ ఇంటికి తోలక తప్పది. 20 ఏళ్ళు పెంచి పెద్దగా చేసి ఒక అయ్య చేతిలో పెట్టి తోలుతాం. గారాబంగా పెంచుకున్న బిడ్డే అత్తగారింటి కాడ సుఖంగా ఉండాలని అప్పో సప్పో చేసి ఉన్న దాంట్లోనే పెట్టుబోతలు పెడతాం. కానీ కొందరు బద్మాష్కాలు ఉంటారు కదా, ఎంత తిన్నా ఇంకా కావాలి ఇంకా కావాలని ఈ బిడ్డను కొట్టి కొట్టి చంపుతారు. అప్పుడు కూడా మన బిడ్డకే సంసారంలాగా ఇవన్నీ తప్ప ఈ బిడ్డ అని నచ్చ చెప్తాం. ఇంకా ఆడినకపోతే ఇడుపు కాయిదం తీసుకున్న బిడ్డను ఎసోంటి బరువు లేకుండా అయ్యవ్వ షేరదీస్తారు. వాజిబే. కానీ ఈళ్ళు జర దునియా మొత్తం ఎరికయ్యేటట్టు చేసిర్రు గంతే. చేసుకున్నోనికి అత్తగారికి బరువైతదేమో గాని బిడ్డ ఎన్నటికి అయ్యవ్వకు బరువు గానే కాదు. ఎన్ని రోజులకున్నా నా బిడ్డనే అని సచ్చేదాకా కడుపులో పెట్టుకొని చూసుకుంటారు. ఇగో గీ బుజ్జి కథ కూడా గట్లనే ఉన్నది. ఈమె పేరు ఉర్వి. ఢిల్లీ పాలెం ఎయిర్పోర్ట్ లో ఇంజనీర్ లెక్క పనిచేస్తుంది. 2016లో అదే ఢిల్లీలుండే కంప్యూటర్ ఇంజనీరు ఆశీష్ రంజన్ కిచ్చి పెట్టుబోతలు కూడా గట్టిగానే పెట్టి లగ్గం చేసిర్రు. కొన్ని దినాలు అత్తగారింట్లో బుజ్జి సంసారం మంచిగానే నడిచింది. అటెన్క అత్తగారోళ్ళ అస్సలు రంగులు బయటపడ్డాయి. మెదడ్లా పురుగు తిరిగినట్టుంది అడ్డమైనోళ్లకు. ఇంకా కట్నందే అని రాశి రంపాలు పెట్టిరట పాపం. కొన్ని దినాలైనాక బుజ్జికి బిడ్డ పుట్టినప్పటి సంది ఈ బాధ ఇంకా ఎక్కువైందట. అట్లా కాదు ఇట్లా కాదని ఎంత బుజ్జగించి సందాయించి చెప్పినా అత్తగారోళ్ళు వినకపోయే వరకు కోర్టు మెట్లెక్కింది. ఇక ఉర్వి బాధిన్న కోర్టు బుజ్జి గోస చూడలేక నీది నువ్వు నీ బిడ్డను తీసుకొని నిమ్మలంగా బతుకు తల్లి అని ఇడుపు కాగితం ఇప్పించిర్రు. అయితే పెండ్లి చేసి దోలేటప్పుడు ఎంత సంబరంగా భారత్ చేసి దోలిన్రో అంతే సంబరంగా బ్యాండ్ సప్పులతోని భారత్ తీసి మరి అలా బిడ్డను మళ్ళా ఇంటికి మా సంబరంగా దొలుకొచ్చుకుర్రు. గిట్లనే ఎవలో ఉండి బిడ్డ సంసారం జడిపాయే, మీకేం బాధ లేదా ఇంకా బ్యాండులతో దొలుకొచ్చుకుంటుర్రు అంటే ఏ ఊకామా మా బిడ్డే మాకు బరువైతుందా, ఇంకా నా మన్వరాలు నా బిడ్డే మా కండ్ల ముంగట్నే ఉంటారు, ఇంతకంటే ఆనందం ఏమని ఉన్నదా అని ముఖం కొట్టినట్టు సమాధానం చెప్పిరు పనికి మాలిన మాటలు మాట్లాడేటోళ్లకు అలా అయ్యా అవ్వ. ఈ ముచ్చట ఇప్పుడు సోషల్ మీడియాలో గిరికలు కొట్టేసరికి కష్టకాలంలో బిడ్డకు తోడున్న అయ్యవ్వ ఎప్పటికీ సల్లగా ఉండాలి. ప్రతి తల్లిదండ్రి గిట్లనే ఆలోచన చెయ్యాలి. కన్నోళ్లకు పిల్లలు ఎప్పటికి బరువుగారని వీళ్ళు మల్లోపారి నిరూపించిరు అనుకుంటా మెచ్చుకుంటుర్రు నెటిజన్లు. పిల్లలు దేవునితో సమానం. అలా చిన్న ఉన్నప్పుడు ఎసొంటి బుద్ధులు నేర్పుతామో పెద్దగా అయినాక కూడా గవ్వే అలవాటైతాయి. చిన్న ఉన్నప్పుడు బూతులు మాట్లాడితే మురిచిపోయినోళ్ళు పెద్దగా అయినాక వద్దు బిడ్డ అంటే ఇంటరా? ఏదున్నా అప్పుడే ఉంటది. అయితే నిత్య సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే ఆనంద్ మహీంద్ర మళ్ళీ చిన్న పిల్లల ముచ్చట ముంగటేసిండు గిట్లా. అవ్వలో బుజ్జిని చూడుర్రి, చిట్టి చిట్టి కాళ్ళతోని ఎంత ముద్దుగా నడుస్తుందో. ఈ పెద్ద మనిషి ఇంకో మనిషికి సాయం గుట్ట చేస్తుందిగా. సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక కొత్త ముచ్చట్ను పబ్లిక్ తో వంచుకునే ఆనంద్ మహీంద్ర ఈ చిట్టి తల్లి సేవ చూసి అందరికి ముచ్చట ఎరక కావాలని ట్విట్టర్ లో వంచుకుండు. చక్రాల కుర్చీలా కాలు నడవనికి రాని ఓ ఆయనకు రోడ్డు దాటనీకే వెనకకెళ్లి చేతులతో నూక్కుంటా బుజ్జమ్మ సాయం చేసిందే గాక వాళ్ళు రోడ్డు దాటేటప్పుడు బండ్లాపిన అందరికి వంగి వంగి మరి ఒక్కొక్కలకు థ్యాంక్స్ చెప్పింది. ఈ వీడియోకు ఆనంద్ సారు దునియా అంతా ఎందుకు ఇట్లుంటలేదు అని అయిన స్టైల్లో ఓ క్యాప్షన్ రాసి సోషల్ మీడియాలో కిడిచేసరికి ఇది ఇప్పుడు లైకలు కామెంట్లతోని గిర్రా గిర్రా గిర్కలు కొడుతుంది.